నెల రోజుల వ్యవధిలో తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో 4 ఎన్కౌంటర్లు జరిగాయి. మావోయిస్టుల ఏరివేతకు బలగాలు ఇదే మంచి కాలంగా భావిస్తున్నాయి. అనుమానిత ప్రాంతాల్లో నెల రోజుల్లో 4 ఎన్కౌంటర్లు, ఆకుల్లో రాలిపోతున్న ఉద్యమకారులు. అసలు అడవిలో ఏం జరుగుతుంది? మావోయిస్టులకు కలిసిరాని కాలం, ఆకుల్లో రాలిపోతున్న ఉద్యమకారులపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ఏజెన్సీ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుంది? దండకార్యంలో ప్రజలు ఎందుకు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు? గత నెల రోజుల వ్యవధిలో 4 ఎన్కౌంటర్లు, 20 మంది పైగా మావోయిస్టులు మృతి, మరికొంతమంది పోలీసులు కూడా గాయాలు. ఈ ఏజెన్సీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి స్వతంత్ర టీవీ ప్రయత్నం చేస్తుంది. చలో చూద్దాం పద. అసలే వేసవి కాలం, మరోవైపు లోక్సభ ఎన్నికలు, ఇంకోవైపు భద్రతా బలగాలు అడవిని జల్లెడ పట్టేస్తున్నాయి. నెల రోజులుగా అడవిలో తుపాకుల మూత మోగిస్తున్నారు. ఇది మావోయిస్టులను కోలుకోలేని దెబ్బతీస్తోంది. వరుస ఎన్కౌంటర్లతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ మొత్తానికి మావోయిస్టులను చిక్కున పడేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లో 4 ఎన్కౌంటర్లు జరిగాయి. ఎండాకాలం వచ్చిందంటే చాలు మావోయిస్టులకు గడ్డుకాలం మొదలైనట్టే. ఆకురాలే కాలాన్ని అనుకూలంగా మార్చుకుని భద్రతా సిబ్బంది వేట మొదలు పెడుతుంటారు. అందులో ఎన్నికల సీజన్ కూడా కలిసొచ్చింది. అందుకే వరుస ఎన్కౌంటర్లతో పచ్చని అడవి నెత్తుటి రంగును పూసుకుంటోంది. మావోయిస్టులను అంతమొందించడానికి భద్రతా బలగాలు వేసవిని ఉపయోగించుకుంటున్నాయి. దీనికి తోడు ఆధునిక టెక్నాలజీ కూడా వారికి మరింత సాయం చేస్తోంది. గూగుల్ మ్యాప్, శాటిలైట్, డ్రోన్ల వ్యవస్థతో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అందుకే ఆకు రాలుతున్నట్టు మావోయిస్టులు నేల రాలుతున్నారు. వేసవికాలం మావోయిస్టులకు కలిసిరాని కాలం. పచ్చని అడవులు, షెల్టర్ జోన్లు, అడవి ఎంత పచ్చగా ఉంటే మావోలు అడవుల్లో అంత బలంగా ఉంటారు. వేసవి కాలంలో పచ్చని అడవి ఆకురాల్చి ఎడారిగా మారుతోంది. దీంతో మావోలకు సురక్షితమైన షెల్టర్ జోన్లు లేకుండా పోతాయి. మావోలు ఎక్కువగా నీటి మీద ఆధారపడి ఉంటారు. వేసవి కాలం కావడంతో అడవుల్లో నీటి కుంటలు, చెలిమలు ఎండిపోతాయి. దీంతో మావోయిస్టులు గోదావరి పరివాహక ప్రాంత వాగుల వెంట రాక తప్పదు. అంతేకాకుండా సేఫ్ జోన్లకు వెళ్లడానికి రాష్ట్రాల సరిహద్దులు దాటాల్సి వస్తోంది. మావోయిస్టుల ఏరివేతకు ఎండాకాలం అనువైందిగా కేంద్ర రాష్ట్ర బలగాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. కూంబింగ్ తో పాటు శాటిలైట్, 3 రాష్ట్రాల్లోని గోదావరి వెంట గూగుల్ మ్యాప్లతో మావోయిస్టుల ఏరివేత జరుగుతోంది. అన్ని కలిసొచ్చి పైచేయి సాధిస్తున్నాయి పోలీస్ బలగాలు. ఇందుకు నెల రోజుల్లో జరిగిన ఎన్కౌంటర్లే నిదర్శనంగా చెప్పవచ్చు. మార్చి 19న మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ నుంచి మహారాష్ట్ర బీజాపూర్లోని ప్రాణహిత నది దాటే సమయంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మార్చి 27న ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగి 6 మావోయిస్టులు మృతి చెందారు. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజాపూర్, సుక్మా సరిహద్దు ప్రాంతంలోని చిపుర్భట్టి ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగి ఒక డిప్యూటీ కమాండర్ సహా 6 మావోలు మృతి చెందారు. ఏప్రిల్ 2న ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా కోర్చోలి అడవుల్లో తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పోలీసులు ఆధునిక ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గత వారం కూడా అడవుల్లో తుపాకీ మూతలు మోగాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా కర్రెగుట్టలు, ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తున్న క్రమంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో AK-47 తో పాటు 3 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. నెల రోజుల వ్యవధిలోనే జరిగిన 4 ఎన్కౌంటర్లలో మొత్తం 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లు నీటి పరివాహక ప్రాంతాలతో పాటు ఉదయం సమయాల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్లలో చనిపోయిన వారిలో యువతే ఎక్కువగా ఉన్నారు. ఎండాకాలం మావోయిస్టులను కోలుకోలేని దెబ్బతీస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఎన్కౌంటర్లకు నిరసనగా మావోలు ఏప్రిల్ 15న బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. 5 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ బంద్ పాటించారు.
ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అనుమానితులను అదుపులోకి తీసుకుని వాహనదారులను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. చూశారు కదా, దండకార్యంలో నెత్తురు ఏర్లై పారుతుంది. ఇటు మావోయిస్టులపైన పోలీసులు పైచేయి సాధించడానికి ఉన్నంత స్థాయి నెట్వర్క్ వాడుతున్నారు. కానీ ఇటు మావోయిస్టులపైన పోలీసులు కక్ష సాధింపేనా? ఇది మావోయిస్టులు మొత్తం అణచివేత గురించే చేస్తున్నారని చెప్తున్నారు. కానీ వీరు ఇద్దరి మధ్యలో ఇటు ఏజెన్సీ ప్రజల వాసులు నలిగిపోతున్నారు. దండకార్యంలో ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. గత నెల రోజులను చూస్తే మావోయిస్టులు ఇప్పటివరకు 20 పైచిలకు మరణించారు. ఇటు పోలీసులు కూడా తీవ్ర గాయాలయ్యారు. కానీ ఇలాంటి పరిస్థితులు ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయో. దండకార్యం నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, వరంగల్. ఇక రానున్న రోజుల్లో మావోయిస్టులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి.